భక్తులందరికీ కూడా ధనదానం ఓం శ్రీ మాత్రే నమ. జై వాసవి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు 7వ రోజు అమ్మవారు లక్ష్మీ రూపంలో ప్రజలకు అమ్మవారు దివ్యమైన రూపంతో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏమంటే అమ్మవారి అలంకరణ 7,77,77,777 రూపాయల 77 ఖచ్చితంగా ఉన్నాయండి. ఇవి కూడా అక్కడ పెట్టడం జరిగింది, మీకు కూడా చూడొచ్చు ప్రతి ఒక్కటి. ఎందుకంటే అమ్మవారు దివ్యమైన రూపంలో ప్రజలకు దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో గత 15 రోజుల నుంచి మా కమిటీ సభ్యులు మేమందరం కష్టపడి ఈ అలంకరణ కూడా సేలంకి వెళ్ళి పిలిపించడం జరిగినది. ప్రతి ఇయర్ సేలంకి వెళ్ళి పిలిపించే అలంకరణ ఎందుకంటే అలంకరణ మన తెలంగాణ ఆంధ్రలో కాకుండా ఇక్కడ తమిళనాడు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకున్న విధంగా 7 కోట్లు పెట్టడం మన మహబూబ్నగర్ పట్టణమే అండి. చాలా గర్వంగా ఉందండి ఇది కూడా మనకు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మనకు పెట్టడం జరిగి మనం ఈ అలంకరణ రూపంలో అమ్మవారి దివ్యమైన రూపంలో అమ్మవారి ప్రజలకు దర్శనం ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారి అందరికీ ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు కమిటీ కార్యవర్గ సభ్యులందరూ ముందుండి కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సాయంత్రం ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజించబడ్డటువంటి లక్ష్మీకాయను ప్రజలకు పూర్తిగా సాయంత్రం 9 గంటల నుంచి పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. 9 గంటల నుంచి ప్రజలు ఎంతమంది 5,000, 10,000, 20,000 ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఇవ్వడానికి మా పట్టణ ఆరోగ్య సంఘం అందరం రెడీగా ఉన్నాం. దేవాలయం కూడా 1 కానీ 2 కానీ తెరిచే ఉంటుంది. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని అమ్మవారి దివ్యమైన అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై వాసవి. ఈరోజు వాసవి కనకాపరమేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. మరి ఈ అలంకరణ కూడా శీలం వారిచే ప్రత్యేకించి చేయించడం జరిగింది. మరి ఈరోజు కూడా భక్తులు మేము ఏమనుకుంటున్నామంటే లాస్ట్ ఇయర్ 10 నుంచి 15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఈరోజు కూడా 20 నుంచి 25,000 మంది దర్శించుకునే అవకాశం ఉంది. మరి వారికి భక్తులకు అసౌకర్యం కలగకుండా మరి క్యూ లైన్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం వచ్చిన వారికి అల్పాహారం కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కమిటీ సభ్యులందరూ ఇవన్నీ ముందుండి చూసుకుంటున్నారు. మరి మామ్నార్ ఉమ్మడి జిల్లాలో కూడా మొట్టమొదటిది అని చెప్పి మేము గర్విస్తున్నాం.